రైట్, మనము ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఉన్నాము. సింహవాహిని అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి భక్తులు మొత్తం కూడా క్యూ లైన్లో ఉన్నారు. సో మనకు ఆషాఢ మాసం అనగానే హైదరాబాద్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ అయితే మనకు జరుగుతూ ఉంటుంది. ముందుగా గోల్కొండ, దాని తర్వాత సికింద్రాబాద్, దాని తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి టెంపుల్ అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే మనకు స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి, మొక్కులు సమర్పించుకోవడానికి, అట్లాగే బోనాలు తీసుకొని కూడా వస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు, క్యూ లైన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే అమ్మవారి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది 119 సంబంధించిన బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి అంటే 119 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారని అయితే చెప్తున్నారు. మనకు క్యూ లైన్లో చూడొచ్చు, చాలామంది భక్తులు అయితే కనిపిస్తున్నారు, బోనాలు సమర్పించుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మంకాళి మాతాకి, లాల్ దర్వాజా, లక్ష్మీనగర్, బోనం లైన్ కావాలి. కొత్త ఫస్ట్ టైం నేను ఎత్తుకోవడము కొంచెం భయం భయం అవుతుంది. నేను కూడా వాళ్ళ మమ్మీనే. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, మెడికల్ సంబంధించినటువంటి అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు ఒక మెడికల్కి సంబంధించిన ఒక ఏర్పాటు చేశారు. అంటే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే వాళ్ళతోని ఎవరైనా భక్తులకు స్పృహ తప్పి పడిపోయినా లేదంటే దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ రెడీ చేసి ఇక్కడైతే పెట్టారు. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం కూడా భక్తులకు దర్శనం కోసం వేల మంది, అంటే నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేల మంది భక్తులు అయితే వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనకు మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు, మనకు లైన్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. అమ్మవారికి బోనాలు సమర్పించడం, లేదంటే వాళ్ళకు మొక్కులు తీర్చుకోవడము. అండ్ రెండోది రేపు, అంటే ముఖ్యంగా కీలకమైనటువంటి ఘట్టం ఏదైతే ఉంటుందో రేపు స్టార్ట్ అవుతుంది రంగం. అట్లాగే మనకు ఘటాలు ఏవైతే ఉంటాయి, ఘటాలు, పోతరాజుల విన్యాసాలు, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూసుకోవచ్చు, భక్తులు అమ్మవారికి బోనం అయితే సమర్పించుకుంటున్నారు. సమా నమస్తే. రాజన్నబాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఇది ఇయర్, మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ టైం చాలా బాగుంది, చాలా బాగున్నాయి. ఇట్లా వాళ్ళ బోనాలు తీసుకొని సమర్పిస్తున్నారు. సో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చూసుకోవచ్చు, మనకు ఇక్కడ నుంచి క్లియర్గా లైన్ అయితే, అంటే బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మాట్లాడిపిద్దాం. ఏం పేరు నీ పేరు? హర్షిత. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఓకే, వెరీ గుడ్. చూసుకోవచ్చు, మనకు భక్తులు మొత్తం వాళ్ళు బోనాలకు సంబంధించి బోనాలు అయితే అలంకారాలతోని చాలా మంచిగా ఏర్పాటు చేసి అమ్మవారికి సమర్పించడానికి అయితే వెళ్తున్నారు. సో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ఓల్డ్ సిటీ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్ అనమాట. అంటే చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్లో ముఖ్యంగా గోల్కొండ, అటు సికింద్రాబాద్, ఇటు లాల్ దర్వాజా, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి, అంటే నగరం మూడు వైపులా కూడా, అంటే నగరం మూడు వైపులా ప్రజలను కాపాడడానికి ఉండేటువంటి దేవతలు అని చెప్పేసి కూడా వీళ్ళు నమ్ముతారు. అంటే నగరం అంటే ఒకప్పుడు ఓల్డ్ సిటీ నగరం అయితే చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా వేయడంతో ఈ టెంపుల్స్ మొత్తం నగరం లోపల ఉన్నాయి. సో చూసుకోవచ్చు, మనకు భక్తుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తము భక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే పూజా కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బోనాలు సమర్పించుకోవడం కావచ్చు, లేదంటే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కావచ్చు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహిళలు, చిన్నపిల్లలు తేడా లేకుండా వీళ్ళైతే వచ్చి చాలా సంతోషంగా చేసుకుంటున్నారు. సో ఒకసారి మనకు అమ్మవారి సంబంధించినటువంటి ఏదైతే బోనాలు ఉన్నాయో మాట్లాడదాము. ఏం పేరు? స్వప్న. మమ్మీ చేసింది.
ఫస్ట్ టైం ఇది బాగుంది మంచిది. సో ఇది చూసుకోవచ్చు మనము బోనం అమ్మవారికి ప్రత్యేకంగా ఒక బోనం అయితే సమర్పించారు. అమ్మవారి ప్రతిమ అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం అంటే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకరొకరిని లోపలికైతే పంపిస్తున్నారు. మనకు కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా చూడొచ్చు. సో టెంకాయలు, కొబ్బరికాయలు, వాళ్ళ మొక్కులు భక్తులు ఇక్కడే అంటే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే మొక్కుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే భక్తులు చాలా సంతోషంగా వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు కోరుకుంటారు. పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా నగరానికి సంబంధించిన ట్రాఫిక్ డీసీపీ కావచ్చు, లేదంటే ఇతర కమిషనర్ కావచ్చు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీ, డ్రోన్స్ సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా ఇక్కడ ఉపయోగించారు. అంటే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అంటే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ముఖ్యంగా అంటే దొంగతనాలు జరగకుండా ఉండేందుకు చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. సో అమ్మవారి టెంపుల్ ఉదయం నుంచి అంటే ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమాలు మొత్తం కూడా మొదలైనవి. సో అప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భక్తులు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి బోనస్ సమర్పించుకోవడం కావచ్చు, లేదంటే అమ్మవారిని మొక్కులు కావచ్చు, ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. సో భక్తుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఆలయకు సంబంధించినటువంటి కమిటీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు, సింహవాహిని మహంకాళి దేవాలయం అని చెప్పేసి మనకు ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించే విధంగా వాళ్ళ మొక్కులు తీర్చుకునే విధంగా వీళ్ళందరూ కూడా టెంపుల్కి సంబంధించిన కమిటీ అయితే చూస్తూ ఉన్నారు. మనకు ఇదంతా ఈ క్రౌడ్ కూడా ఇప్పుడే మొదలైంది. సాయంత్రం వరకు కూడా ఇది మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత రేపు ఘటాల ఊరేగింపు కావచ్చు, లేదంటే అది రంగంకి సంబంధించిన భవిష్యం అనేది అయితే ఉంటుందో సికింద్రాబాద్లో ఏ విధంగా ఉందో సో ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. సో చాలామంది వస్తున్నారు. ఇంకా ఎవరితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది భక్తులు అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బోనాలు తీసుకొని రావచ్చు. సో క్యూ లైన్లో నిలబడ్డారు. అందరూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే వారి బందోబస్తు చేస్తున్నారు. ఒకసారి మనము మాట్లాడదాం. ఏం పేరండి మీరు? లక్ష్మీ శరణ్య. ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మీనగర్. లక్ష్మీ మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తుంది. బాగున్నాయి. 10 minutes. సో ఇది పరిస్థితి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. సో అడుగుదాం ఒకసారి మనము. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లాల్ దర్వాజా నుంచి వస్తున్నాం. ఇక్కడ మా ఇల్లు ఇక్కడ పక్కనే. ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా భక్తితో ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం అందరూ చల్లగా ఉండాలని సాకబెడతాం. ఇంకా బోనం కూడా చేస్తాం. బోనంలో అన్నము, చోయికూర, బూరెలు, చోయికూర అన్నీ పెరుగు బెల్లం వేసి శాఖ సపరేట్గా పెడతాం. ఇది బూరెలు అన్ని తొట్టెల్లో కూడా కడతాం. అందరూ చల్లగా ఉండాలని. సో ఇట్లా భక్తులు అంటే అందరూ నగర ప్రజలు వీళ్ళందరూ చల్లగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చాలా సంతోషంగా అమ్మవారికి మొక్కుకుంటున్నటువంటి మనకు పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. భక్తులు మొత్తం కూడా ఇక్కడ నుంచి క్యూ లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే ఇక్కడ చూస్తున్నారు. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకైతే ఇదంతా జరుగుతూ ఉంటుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాస్ కావచ్చు, ఏ టెక్నాలజీ ఉపయోగించి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళైతే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు లైన్లో అంటే అన్ని బోనాలు కూడా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ లైన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలాసేపటి నుంచి అంటే ఉదయం నుంచి కూడా ఇదంతా జరుగుతూ ఉంది. సో అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేల మంది అయితే అంటే వాళ్ళ కోరికలు
అమ్మవారికి చెప్పుకోవడానికి, అమ్మవారి ముందు పెట్టుకోవడానికి బోనాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటాయో అవన్నీ సమర్పించుకుంటున్నారు చెప్పొచ్చు. చూసుకోవచ్చు మనకు బారికేడ్లు ఏర్పాటు చేశారు, బోనాలు మనకు కనిపిస్తున్నాయి. భక్తులు కూడా వాళ్ళు చాలా ఎంతసేపు నిలబడ్డప్పటికీ కూడా వాళ్ళకు ఎలాంటి అంటే అమ్మవారిని చూడడానికి చాలా ఆతృతగా వాళ్ళైతే ఉండడం జరిగింది. సో మొత్తం మీద సింహవాహిని ఓల్డ్ సిటీకి సంబంధించిన సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ అంటే దీనికి సంబంధించి ఏమైనా అంటే ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో డైవర్షన్ అయితే చేశారు పోలీసులు. ఎట్లాంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా చూస్తున్నారని చెప్పాలి. రైట్, మొత్తం కూడా టెంపుల్ మొత్తం కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు మొక్కులు చెల్లించుకుంటున్నారు.